పాలించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. స్వస్థపరిచే శక్తినిచ్చి యేసయ్యా నీకే స్తోత్రం. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవానికి స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఎల్లవేళలా నన్ను నడిపించే దేవానికి స్తోత్రం.
స్వరమెత్తి ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానం. సంతోషంగా హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఆమె ఎంతో ఆనందమే, ఆమె ఎంతో. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, స్వరమెత్తి సంతోషంగా, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు. తండ్రి కుమార, తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త, సృష్టికర్త నిన్నే, సత్యస్వరూపుడా, సత్యస్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు.
స్వరమెత్తి నిన్నే జీవాధిపతి జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా హృదయపూర్వకంగా తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము హృదయపూర్వకంగా సృష్టికర్త సత్య స్వరూపుడా నా కొరకే బలియైన దేవా నిన్నే ఆరాధించు Come on, we worship you, Lord. సగమంద స్వరమేది దేవుని నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు, వారి కుటుంబానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించిండు. స్త్రీల కుడిక ద్వారా నన్ను ఆశీర్వదించిండు. అనేక మాటల ద్వారా ప్రార్థన పోరాటంలో అనేక సత్యాలు నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించిండు. మరి ఆత్మీయ తండ్రి గారు చెప్పే ప్రతి వాక్యం నా హృదయానికి తగిలింది. నన్ను ఎంతగానో సరిచేసుకోవడానికి అవి నాకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఆ మాటలు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం దీవెన్ పాస్టర్ గారి ద్వారా నేను ఏ విధంగా ఆరాధించాలో నేను నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేసిండు. ఈ సంవత్సరం అంతా నా కుటుంబాన్ని దేవుడు తన కృపలో భద్రపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి అద్భుతమైనటువంటి ఆరాధనలో మనం పాలుపంపులు పొందడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయంలో 146వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే జీవము గల దేవుడు ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే ఆయన
గుడ్డివారి కన్నులు తెరవ చేసేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే Psalm 146 verse 8, the Lord opens the eyes of the blind, the Lord lifts up those who are bowed down, the Lord loves the righteous. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ 146 కీర్తనలో అనేక అద్భుతమైనటువంటి సత్యాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. వాటిలో ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు సహాయం చేసేవాడని, దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు కాదని, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించే దేవుడు. 3 పవర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు చేసే 3 ప్రాముఖ్యమైనటువంటి పనులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి మొదటిగా ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేసేవాడుగా ఉన్నాడు. ద లార్డ్ ఓపెన్స్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్. గుడ్డివారి కన్నులు తెరవ చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే ఈ సందర్భంలో దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచి దేవుడుగా, ఎంత గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడంటే గుడ్డి వాళ్ళ కన్నులు తెరవ చేసే దేవుడు. అంటే ఇది కేవలము ఈ యొక్క భౌతిక సంబంధమైన గుడ్డితనాన్ని గురించి కాకుండా, ఫిజికల్ బ్లైండ్నెస్ గురించి కాకుండా, దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. గుడ్డి భర్తమైను గుడ్డివాడైనటువంటి వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. అయితే ఈరోజు స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైనటువంటి గుడ్డితనము అనేటటువంటిది అనేక మందిని వెంటాడుతుండగా, అనేక మందిని పీడిస్తుంటుండగా, అలాంటి గుడ్డితనము నుంచి దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది. ఈ గుడ్డితనం నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సిన్ బ్లైండ్స్ హిస్ పీపుల్. పాపం అనేది మనుషులను గుడ్డివారిగా చేస్తుంది. అలాగే ప్రైడ్ బ్లైండ్స్ పీపుల్. గర్వము అనేది మనుషులను గుడ్డివారిగా చేస్తుంది. ఫియర్ బ్లైండ్స్ పీపుల్. భయము మనుషులను గుడ్డివారిగా చేస్తుంది. ట్రెడిషన్ వితౌట్ ట్రూత్ బ్లైండ్స్ పీపుల్. చూసారా, సాంప్రదాయాలు, ఆచారాలు నిజమైన దాన్ని చూడకుండా గుడ్డితనాన్ని కలుగు చేస్తాయి. పాపం గుడ్డితనం కలుగు చేస్తే దేవుని చేరుకోలేం. గర్వం గుడ్డితనం కలుగు చేస్తే మనము ఉన్నతమైన స్థాయికి ఎదగలేం. భయము మనల్ని గుడ్డివారిగా చేస్తే మనము స్వేచ్ఛగా జీవించలేం. సాంప్రదాయాలు మనల్ని గుడ్డివారిగా చేసి సత్యాన్ని చూడనివ్వకుండా చేస్తే అసత్యంలోనే మనం బ్రతుకుతాం. ఇలాంటి గుడ్డి కళ్ళను దేవుడు తెరిచే దేవుడు. ద లార్డ్ కెన్ ఓపెన్ అవర్ ఐస్. మన యొక్క గుడ్డి కళ్ళను ఆయన మాత్రమే తెరవగలడు. ఒక వ్యక్తి చీకటి గదిలో కూర్చుని అంతా చీకటిగా ఉంది, జీవితమే చికటమయమైపోయింది అని బాధపడుతూ ఆ గదిలోనే ఉంటే అతను చేసేదేమీ లేదు. అయితే ఆ చీకటి గదిలో నుంచి ఎప్పుడైతే అతని కళ్ళు తెరవబడతాయో అతడు వెలుగు వైపు తన దృష్టిని సారించగలుగుతాడు, మరల్చగలుగుతాడు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా, ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూడ్డానికి నా కళ్ళు తెరువయ్యా అని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత, దేవా, నేను చూడగలుగుటకు సహాయం చేయండి. ఇతరుల అవసరాలు చూడగలగడానికి, ఇతరులు సమస్యలు చూడగలగడానికి, అలాగే ఎన్నో రకాలైనటువంటి పీడింపబడుతున్నటువంటి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా చూడగలగడానికి సహాయం చేయండి. దేవా, నా పాపాన్ని నీవు క్షమించి నీ కృప నాకు దయచేసి నన్ను నీ వెలుగుతో నింపి నీ సహాయం నాకు దయచేయి ప్రభువా. ఇదిగో ఈ గుడ్డితనం అనేటటువంటిది ఈ రోజు నుంచి నేను దానికి స్వస్తి చెప్పి నీ యొక్క వెలుగులోనికి ప్రవేశించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని మనం చెప్పగలిగితే మన కళ్ళను దేవుడు తెరవగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన గుడ్డి వారి కళ్ళను తెరవడం కోసం వచ్చాడు. దేవుడు మన కళ్ళను తెరిచేటట్టుగా, వాస్తవాలు చూచేటట్టుగా, దేవుని యొక్క వెలుగులో మనం ఉండేటట్టుగా
3 అద్భుతమైనటువంటి విషయాల్లో మొదటి విషయం ఈరోజు మీతో జ్ఞాపకం చేశాను. కాబట్టి మనందరి కళ్ళు కూడా తెరవబడి దేవుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిని మనం అనుభవించాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప తండ్రి, నాయన మూయబడిన ప్రతి నేత్రం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. పాపం, భయం, అవిశ్వాసం, గర్వం ఇలాంటివన్నీ కూడా సంప్రదాయాలు మా కళ్ళను మూసివేసి ఉంటుండగా వాటన్నిటిని కూడా దూరం చేసి మా కళ్ళు తెరిచి నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సత్యాలు చూడ్డానికి ఆత్మీయ అంధత్వం మాలోంచి తీసివేసి నిన్ను చూడగలిగేటటువంటి హృదయ శుద్ధిని మాకు దయచేసి మమ్మల్ని వెలుగులో, మమ్మల్ని శాంతి సమాధానాలతో నడిపించి దీవించమని సర్వకృపానిధిగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.